హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా క్యాటరింగ్లో తయారు చేసిన మినీ నాన్ వెజ్ థాలీ అయితే చూపించాలనుకుంటున్నానండి. దీంట్లో మీకు అన్నీ రెడీ చేసి అయితే పెట్టానండి. మా క్యాటరింగ్లో తయారు చేసినవన్నీ పంపించడానికి అయితే రెడీగా ఉన్నాయండి. చూసారు కదా, దీంట్లో భాగంగా ముందుగా అయితే చిల్లీ చికెన్ అయితే రెడీ చేస్తున్నారు. ఇదైతే బోన్లెస్ చికెన్ తీసుకుని వాటికి అన్నిటికీ కోట్ వేసిన తర్వాత బాగా పకోడీలా వేసిన చికెన్ తీసుకుని మళ్ళీ పాన్లో వాటికి సరిపడగా సాసులు, పచ్చిమిర్చి పేస్టు, పచ్చిమిర్చి చీలికలు వేసండి. ఫ్రై చేసిన తర్వాత చివరగా జీడిపప్పు పొడి, సరిపడగా మసాలాలు కూడా వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేస్తారండి చిల్లీ చికెను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. ఇది వచ్చేసి నెత్తళ్ళ పకోడీ కూడా రెడీగా ఉందండి. ఫిష్ ఫ్రై కూడా అయిపోయిందండి. ఇది కూడా పంపించేస్తానికి ప్యాక్ చేయడానికి రెడీగా ఉంది. ఇది వచ్చేసి మీకు బాయిల్డ్ ఎగ్ తీసుకొచ్చి ఆయిల్లో ఫ్రై చేసి చాట్ మసాలా వేసి ఇస్తామండి. ఇది కూడా చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందాక చూపించాను కదా మీకు. దాన్ని కూడా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా హాట్ బాక్స్లో అయితే వేడివేడిగా ఇస్తామండి సర్వ్ చేసుకోవడానికి. స్నాక్ ఐటెం కింద అయితే చాలా బాగుంటుందండి ఇది. చూసారు కదా, ఇది వచ్చేసి మీకు మిక్స్డ్ బిర్యానీ అండి. ఇది కూడా వాళ్ళకేనండి. ఇది కూడా దమ్ అయిన తర్వాత ఈ విధంగా హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తామండి వేడివేడిగా. చూసారు కదండి మా మినీ నాన్ వెజ్ థాలీ. చూసారండి, మిక్స్డ్ బిర్యానీ అండి అది. దీంట్లో వచ్చేసి మీకు మటన్ కర్రీ ఉందండి, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, నెత్తళ్ళ పకోడీ, చిల్లీ చికెన్ అండి. ఇది నాటుకోడి కర్రీ అండి, చికెను, బాయిల్డ్ ఎగ్గు విత్ ఆనియన్ లెమన్తో ఇచ్చామండి రైతాతోటి. చూసారు కదండి, మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.